హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆర్టీసీ జాబ్లో అనేది కూడా భారీగా కండక్టర్ పోస్ట్ అనేది కూడా పడడం జరిగింది. దీనికి అర్హతలు ఏమేమి ఉంటాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, టీఎస్ ఆర్టీసీ సంబంధించిన నోటిఫికేషన్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. డైరెక్ట్ అయితే వీళ్ళైతే ఆన్లైన్లో అయితే ఎప్పుడు కానీ ఓపెన్ అయితే చేయరు. ఇప్పుడు కాంటాక్ట్ బేస్ ద్వారా అయితే వీళ్ళు ఈ ఆర్టీసీ కండక్టర్ పోస్టులు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. కనుక మీ జిల్లాల వారీగా, మీ మండలాల వారీగా తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీ ఊరు పేరు, మండలం పేరు అనేది నాకు కామెంట్ అయితే చేస్తే మీకు సంబంధించిన నోటిఫికేషన్ ఏది రిలీజ్ అయినా కానీ, అంగన్వాడీ పోస్టులు కానీ, గవర్నమెంట్ జాబులు కానీ, కండక్టర్లు కానీ మీకు డైరెక్ట్గా పర్సనల్గా అయితే కామెంట్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ అంటూ చేయండి. లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్టీసీ జాబ్స్ 10th అర్హత మీద అనేసి కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగగా ఉన్న మహిళలు అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఖమ్మం ఆర్టీసీ డిపోట్లో అనేది మనకి నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ ఖమ్మం ఆర్టీసీ డిపోకి వెళ్ళే ముందు మనకి అర్హతలు ఏమేమి ఉండాలనేసి కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. 10వ తరగతి మీరు జిరాక్స్ ఉన్నా, ఒరిజినల్ ఉన్నా సరిపోతుంది అనేసి కూడా చూస్తున్నారు. నెక్స్ట్ జీతం చూసుకున్నట్టయితే 17,969 రూపాయలు ఇస్తారు. దీనికి డిసెంబర్ 5 నుంచి స్టార్ట్ అయ్యి 30వ తారీఖు డిసెంబర్ రోజు అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే ఆన్లైన్ ఉండదు. ఖచ్చితంగా మీరైతే డిపోకి వెళ్ళాలి. అక్కడి నుంచి అనేది కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 63 పోస్టులు భర్తీ అనేసి కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. చూడండి, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ కి మంచి అవకాశం. 21 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి అయితే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. దరఖాస్తు ఫీజు అయితే ఏముండదు, ఎగ్జామ్ కూడా ఉండదు. మెరిట్ లిస్ట్ ఆధారంగా లేదా వాళ్ళనేది ఇంటర్వ్యూ తీసుకొని ఈ కాంట్రాక్ట్ బేస్ జాబ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి దగ్గర పట్ల ఎవరన్నా ఖమ్మం ఆర్టీసీ డిపో వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి అనేది వెళ్ళేసి మీరు అనేది కూడా అప్లికేషన్ చేసుకుంటే మీకు మంచి అవకాశం అనేది కూడా తెలుసుకోవచ్చు. మీ ఊరిలో నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీ ఊరు, మండలం పేరు అయితే కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే వీడియో చేసి పెడతాను. మీకు అనేది కూడా పర్సనల్గా మెసేజ్ అనేది పంపిస్తాను. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆఫ్లైన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మీరు చూసుకోవచ్చు. అంగన్వాడీ పోస్టుల గురించి కూడా నేను నల్గొండ, సూర్యాపేటలో రిలీజ్ కాగానే నేనైతే పెట్టడం జరిగింది. వాళ్ళు అనేది కొంతమంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు. ఇలాంటి ఆర్టీసీ పోస్టులు, గవర్నమెంట్ జాబ్స్ ఏదన్నా సంబంధించినవి ఉన్నా కానీ మనం అయితే అక్కడ చేసి పెట్టడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం telugusewa.com అనేసి వెబ్సైట్ అనేది క్లిక్ చేసుకోండి. నేను లేదా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక్కడ నుంచి అనేది మీకు ఇన్ఫర్మేషన్ లింక్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ బుకింగ్స్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ టిప్స్ పరంగా, గవర్నమెంట్ జాబుల పరంగా ఇక్కడైతే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఒక్కొక్కటి అనేది చూసుకోవచ్చు. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేసి కూడా నిన్నైతే అలా డీటెయిల్స్ చెప్తాను. ఏది ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి యూట్యూబ్లో అయితే ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. ఇక్కడ సైట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ అయితే నేను పెట్టడం జరుగుతుంది. మీరు అనేది ఇక్కడ నుంచి ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో వాళ్ళు కూడా మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ద